జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డి నివాసంలో చర్చలు జరిపారు. జీవన్ రెడ్డితో మహేష్ గౌడ్ భేటీపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతానికి ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, వాట్ హ్యాపెన్స్? ఏం జరిగింది? అంటే ఈ భేటీ ఇంకా కొనసాగుతోందా? ఎటువంటి సంకేతాలు బయటకు వస్తున్నాయి? రమణ, జగిత్యాల జిల్లాలో రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారింది. తాజాగా పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారాయి. జీవన్ రెడ్డి నివాసానికి కాసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సవంత్ చేరుకొని ఆయనతో కీలక చర్చలు జరుపుతున్నారు. పార్టీని వీడొద్దని, తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని అధిష్టానం తరఫున నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. 2 రోజుల క్రితమే మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, అలాగే ఇతర కీలక నేతలు జీవన్ రెడ్డిని కలిసి పార్టీని వీడొద్దని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి తన నిర్ణయంలో ఎలాంటి మార్పునైతే ప్రకటించలేదు. ఇప్పటికే పార్టీ అంతర్గత పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా తన రాజకీయ ప్రత్యర్థులు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం, తనకు తగిన గౌరవం లేకపోవడం, కీలక నిర్ణయాల్లో తనను పక్కన పెట్టడం వంటి అంశాలు ఆయనకు ఈ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులుగా తెలుస్తుంది. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా విభేదాలు తీవ్రంగా పెరిగినట్లు సమాచారం ఉంది. స్థానిక నాయకత్వంపై అసంతృప్తి, వర్గపోరు, టికెట్ రాజకీయాలు అన్ని కలిపి పరిస్థితిని క్లిష్టం చేశాయి. జీవన్ రెడ్డి అనుచరులు కూడా ఇదే అంశాలపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక జీవన్ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా తన స్టాండ్ అయితే వెల్లడించారు. తనకు గౌరవం లేని చోట కొనసాగేది లేదని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్లేది లేదని, తనదైన స్టైల్లో దేవుడు శాసిస్తే అతను ఆశిస్తున్నట్లయితే చెప్తున్నట్లయితే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లయితే ఇప్పటికే మనకు తెలిసింది. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అదే రోజు తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా ఆయన తదుపరి అడుగు ఏంటన్నది కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయన్న ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ వైపు నుంచి కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై జీవన్ రెడ్డి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.